ఉపాధ్యాయుల సమస్యలపై యూటీఎఫ్ నిరంతరం పోరాడుతుందని యూటీఎఫ్ రాష్ట్ర కౌన్సిలర్ సిహెచ్ బాపయ్య అన్నారు. గురువారం నాడు యూటీఎఫ్ నిజాంపట్నం మండల కార్యాలయంలో మేడే సందర్భంగా యూటీఎఫ్ నిజాంపట్నం మండల అధ్యక్షులు ఎర్రగళ్ల శ్రీనివాసరావు యూటీఎఫ్ పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర కౌన్సిలర్ బాపయ్య మాట్లాడుతూ ప్రభుత్వ విధానాలతో ప్రైవేటీకరణ, కాంట్రాక్టీకరణ, అతి తక్కువ వేతనాలతో పనిచేయడం, కార్మిక భద్రత లేకపోవడం అనేక సమస్యలతో కార్మిక వర్గం ఇబ్బందులకు గురి అవుతుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నిజాంపట్నంలో గుర్కాగా పనిచేస్తున్న హరీష్కు మేడే సందర్భంగా స్వీట్లు, దుప్పటి పంపిణీ చేశారు. ఉపాధ్యాయులు సరెండర్ లీవ్ బిల్లులు సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయని, వాటికి వెంటనే రోడ్ మ్యాప్ ప్రకటించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ఎండి హుస్సేన్, గౌరవ అధ్యక్షులు సిహెచ్ గణేష్ రావు, జన విజ్ఞాన వేదిక నాయకులు డి హరిబాబు, జిల్లా కౌన్సిలర్ అబుల్ మాలిక్, పిఈటి వై సుబ్రహ్మణ్యం, కార్మిక సంఘం నాయకులు డి సాంబశివరావు, కె వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.